హాయ్ అండి. ఒక ప్రశ్న చూద్దాము. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామనవమి అంటాం. మరి ఆ రోజున కళ్యాణం ఎందుకు జరుపుతాం? అసలు దేవుళ్ళ పెళ్ళిళ్ళు మనం మళ్ళీ మళ్ళీ జరిపించడం ఎందుకు? చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరామునికి కళ్యాణం జరిగిందా? జన్మించిన సంవత్సరం పేరేమిటి? ఆన్సర్ చూద్దాం. దీనిపై పరిశోధనలు చేసి పురాణాదులు ఆధారంగా పండితులు తేల్చిన తిథి నిర్ణయాలు ఉన్నాయి. శ్రీరాముడు విళంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో జన్మించారు. ఇది అభిజిత్ లగ్నం. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన పూర్ణిమ ఉత్తరా నక్షత్రంలో సీతారాముల వివాహం జరిగింది. అయితే పవిత్రమైన రామజన్మ తిథి నాడే ఈ కళ్యాణాన్ని జరిపి తద్వారా సీతారామానుగ్రహ ప్రాప్తులయ్యేందుకు మన తెలుగునాట కల్పితమైన సదాచారమే. ఈ రెండింటికి భద్రాచల శ్రీరామ ఉత్సవాలతో సంబంధం ఉంది. తెలుగునాటలో ప్రతి ప్రాంతంలో శ్రీరామనవమి పందిళ్లు వేసి ఉత్సాహంగా వివాహాలు జరిపిస్తారు. దివ్యత్వ మానవత్వాల ఆరాధ్య ఆదర్శ తత్వ